దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. వేదము ధర్మమూలం. For dharma, Veda is the very root and the basis. ధర్మము యజ్ఞ రూపమున స్మరింపుచున్నది. Dharma is all pervasive. యజ్ఞ స్థితియే, యజ్ఞ సిద్ధియే వేదము యొక్క లక్ష్యం. The very position and condition of this sacrifice is the very goal of Veda. యజ్ఞములకు ఆధారము వేదము. For sacrifice, the basis is Veda. సమస్త యజ్ఞములు కూడాను యజుర్వేదము నుండి ఆవిర్భవిస్తూ వచ్చాయి. All the sacrifices have taken their origin from Yajurveda. యజ్ అనేటువంటి ధాతువునకు దైవ పూజ, దానము అని అర్థం. For the root word yes, there are two meanings. One is worship of God and sacrifice. ఈ ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దములే యజుర్వేదములు. It is from this root word this Yajurveda has taken its birth. యజ్ఞ యాగాది కర్మకాండలందు అనేక విధములుగా పరిశీలన సలిపి లోకమునకు కళ్యాణము గావించే నిమిత్తమై ఆవిర్భవింప చేసినటువంటివి ఈ యజుర్వేదములు. Yajurveda is one which has been the result of all the research and inquiry into the activity which is meant for the welfare of ఈ యజ్ఞములు humanity. ఎప్పుడు చేయవలను, వీరి సమయం ఎట్టిది అనేటువంటి కాలజ్ఞానమును నిర్మించే నిమిత్తమై యజుర్వేదము మొట్టమొదట Yajurveda, in the very first instance, wanted to decide the time when sacrifices should be performed. జ్యోతిష్ శాస్త్రమును ఆవిర్భవించింది. With this intention, when it looked into the astrology, is the result. ఇది కాలజ్ఞానమును నిరూపించేటువంటిది జ్యోతిష్ శాస్త్రము. Astrology shows the importance of different points of time. ఈ యజ్ఞవేదిక పైన హోమగుండమును ఏ విధంగా నిర్మించాలి, ఏ విధమైనటువంటి యొక్క పదార్థముతో నిర్మించాలి అనేటువంటి యొక్క విచారమును పురస్కరించుకొని మొట్టమొదట దీనికి ఒక విధమైనటువంటి శాస్త్రమును కూడాను నిర్మింపచేసింది. Keeping in view the types of arrangements which will have to be made for performing the sacrifice, various details are worked out. అది ఏ వాస్తు శాస్త్రము. And that particular Shastra which describes this is Vastu Shastra. మంత్రశక్తులను సరి అయినటువంటి స్థితిలో ఉచ్చరింపజేసేటువంటి నిమిత్తమై దీనికి వ్యాకరణ శాస్త్రమును కూడాను నిర్మించింది ఈ యజుర్వేదం. Yajurveda also described and prescribed grammar so that correct recitation and correct pronunciation could be done of the mantras. కనుక మొట్టమొదటి యజుర్వేదం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, వ్యాకరణ శాస్త్రమును కల్పించినది. Therefore, in the first place, Yajurveda took to decide three things: astrology, Vastu Shastra and grammar. తదుపరియే ప్రధానమైనటువంటి యొక్క యజ్ఞములను మూడింటిని సంకల్పించుకొని నిర్మించినది. Then it prescribed three types of yajna. హవిరి యజ్ఞము, సోమయజ్ఞము, పాకయజ్ఞము అని ఈ మూడు ప్రధానమైనటువంటివి. These three yajnas or sacrifices are Havir Yajna, Soma Yajna and Paka Yajna. ఇవి కేవలము శాస్త్ర సంపన్నులైనటువంటి యొక్క మేధాశక్తి కలిగినటువంటి యొక్క వేదాధ్యయనం చేయగలిగినటువంటి యొక్క విప్రులు మాత్రమే ఈ యజ్ఞమును ఆచరించే అర్హులు. Only those Vipras who have got mastery of the scholarship and complete knowledge of these yajnas have got the right to perform these three. కానీ ఇంతటితో ఈ యజుర్వేదం తృప్తిపడక సామాన్యమైన గృహస్థులు, సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ విధమైనటువంటి వేదమును గుర్తించలేనటువంటి ప్రజలు, శాస్త్రమును ఎరుగినటువంటి ప్రజలు నిత్య జీవితంలో అనుభవించే నిమిత్తమై మరికొన్ని యజ్ఞములు కూడాను నిర్మించినది. Yajurveda not being satisfied with these three yajnas meant for scholars and accomplished people. For the sake of ordinary people, it wanted to prescribe other types of yajnas. దీనినే దేవయజ్ఞమని, ఋషి యజ్ఞమని, పితృయజ్ఞమని, మనుష్య యజ్ఞమని, భూతయజ్ఞమని, ఇవి పంచయజ్ఞములు.
These 5 types of sacrifices are Deva Yajna, Rushi Yajna, Pitru Yajna, Manusha Yajna and Bhuta Yajna. समस्त लोक